అధ్యక్ష బాగుంది అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు చక్కటి అబద్ధాలతో చక్కటి కథలు చెప్పారు అధ్యక్ష అధ్యక్ష గతం గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు అధ్యక్ష మాట్లాడక తప్పడం లేదు గతం గురించి గతంలో చంద్రబాబు నాయుడు గారు తన 9 సంవత్సరాల పరిపాలనలో కరెంటు ఛార్జీలు పెంచింది 8 సార్లు ఇదిగో అధ్యక్ష వాళ్ళ గజెట్ ఈనాడు దినపత్రికలో వచ్చిన కథనాలు అధ్యక్ష 1995-96లో 19%, 1996-97లో 32%, 1998-99లో 10%, 2000-2001లో 14.8%. అధ్యక్ష ప్లీజ్ అధ్యక్ష ప్లీజ్ మరి 2004 నుంచి 2009 ఆ దివంగత నేత ఆ ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో రూపాయి కూడా కరెంటు ఛార్జీలు పెరగలేదు సార్. ఎస్ సార్. ఇదే కిరణ్ కుమార్ రెడ్డి సర్కార్ గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు అధ్యక్ష. ఇదే కిరణ్ కుమార్ రెడ్డి సర్కారులో 23,000 రెగ్యులర్ ఛార్జీలు 12,494 కోట్లు పెరిగాయని, మొత్తం సర్దుబాటు ఛార్జీలు మరో 10,962 కోట్లని, ఈ రెండు కలిపితే దాదాపుగా 23,456 కోట్లు పెరిగాయని ఇదే చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొచ్చారు. అధ్యక్ష నేను అడుగుతా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కిరణ్ సర్కార్, ఆ రోజు కాంగ్రెస్ సర్కార్ ఇంత దారుణంగా రేట్లు పెంచుతా ఉన్నాయని మొత్తం ప్రతిపక్షాలన్నీ కలిపి ఒక చంద్రబాబు నాయుడు గారు తప్ప అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి కూడా విప్ జారీ చేసి మరి కిరణ్ సర్కార్ను ఎందుకు కాపాడాడు అని అడుగుతా ఉన్నా. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు విప్ జారీ చేసి కిరణ్ సర్కార్ను కాపాడిన రోజు 294 మంది శాసనసభ్యులున్న అసెంబ్లీలో హాఫ్ వే మార్క్ అంటే 148 మంది శాసనసభ్యులు హాఫ్ వే మార్క్. ఆ రోజు అవిశ్వాస తీర్మానం వీగిపోయేసరికి కిరణ్ సర్కార్కు కేవలం 146 మంది సభ్యులు మాత్రమే మద్దతు తెలిపారు. అంటే హాఫ్ వే మార్క్ కన్నా 2 సభ్యులు తక్కువ. మరి ఆ రోజు ఇదే చంద్రబాబు నాయుడు గారు విప్ జారీ చేసి కిరణ్ సర్కార్ను కాపాడకపోయిందంటే కిరణ్ సర్కార్ ఉండేది కాదు, రాష్ట్రం విభజన కూడా జరిగి ఉండేది కాదు అన్నది ఆ వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. మరి ఆ రోజు ఇదే చంద్రబాబు నాయుడు గారు కిరణ్ సర్కార్ను విప్ జారీ చేసి కాపాడిన ఆ రోజు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే ఆ రోజున్నది తెలుగు కాంగ్రెస్ కాదా అని అడుగుతా ఉన్నా నేను. అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారిని సైకో అంటారా, నన్ను సైకో అంటారా? ఒకసారి మీ మనస్సాక్షి మీద చేతులు వేసుకొని అడుక్కోండి. ఎవరు సైకోగా కనబడతారో అర్థమవుతారు, ఎవరు కన్ను పెద్దవి చేసి ఎవరు భయపడిస్తారో అందరికీ బాగా అర్థమవుతా ఉంది. కాబట్టి ఒక్కసారి మీ గుండెల మీద చేతులు వేసుకొని మిమ్మల్ని ప్రశ్నించుకోండి. అధ్యక్ష ఇదే చంద్రబాబు నాయుడు గారు క్రైసిల్ రేటింగ్ గురించి మాట్లాడారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు 2004 నుంచి 2009 ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో రూపాయి కరెంటు ఛార్జీలు పెంచకపోగా ఇండస్ట్రియల్ టారిఫ్ కూడా వరుసగా తగ్గించిన ఘనత కూడా దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారికే దక్కింది. అదొక్కటే కాకుండా 2004 నుంచి 2009 ఆ దివంగత నేత పరిపాలనలో క్రైసిల్ రేటెడ్ ఏపీ ట్రాన్స్కో అండ్ జెన్కో AAA రేటింగ్ వచ్చింది కూడా ఆ 5 సంవత్సరాలు అన్నది మాత్రం మర్చిపోవద్దండి అని చెప్తా ఉన్నా. అది మాత్రం చంద్రబాబు నాయుడు గారు కన్వీనియంట్ గా చెప్పకుండా పక్కన పెడతారు.
ఇదే చంద్రబాబు నాయుడు గారు 1993 నుంచి 2004 దాకా మొత్తంగా 1993-94లో ఆ రోజు 23,095 మిలియన్ యూనిట్లు మాత్రం సప్లై చేసే రోజుల్లో ఆయన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. ఆ తర్వాత 9 సంవత్సరాలు 2004 దాకా ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆ 9 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎనర్జీ సప్లైడ్ అంటే ఇంతకు ముందు 29,095 మిలియన్ యూనిట్లు ఎనర్జీ సప్లైడ్ అయితే చంద్రబాబు నాయుడు గారు 10 సంవత్సరాల కాలంలో 2004 ఎండ్ అయ్యేసరికి 34,446 మిలియన్ యూనిట్స్ అంటే పెరుగుదల కేవలం 11,000 మిలియన్ యూనిట్స్ మాత్రమే చంద్రబాబు నాయుడు గారి హయాంలో పెరుగుదల. అదే ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో తెలుసుకోండి 2004లో ఆ దివంగత నేత వచ్చే నాటికి 34,446 మిలియన్ యూనిట్లు అయితే 2009 వచ్చేసరికి 59,119 మిలియన్ యూనిట్స్ ఎనర్జీ సప్లైడ్గా నమోదైంది. గుర్తు తెచ్చుకోండి. మీరు ఇవాళ ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీ హయాంలో ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్లు విపరీతంగా పెరిగాయని, మీ హయాం తర్వాత ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్లు తగ్గాయని నేను రాసిస్తాను. ఇవాళ ఏ ఛాలెంజ్కైనా సరే రెడీ నేను. మీరు ఒకవేళ అబద్ధాలు ఆడుతున్నారు అని చెప్తే మీ ముఖ్యమంత్రి పదవికి మీరు రాజీనామా చేస్తారేమో చెప్పండి, మేము రెడీగా ఉన్నాం తీసుకునేదానికి. ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్లను చూపిస్తున్నాం, ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్లు మేము చూపిస్తాం, ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్లు చూపిస్తాం. మీరు చెప్తా ఉన్నట్టుగా ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్లు అంత దారుణంగా పడిపోయిన పరిస్థితి 2004 నుంచి 2009 ఎప్పుడు వచ్చింది కాదు అన్నది మాత్రం మర్చిపోవద్దని నేను చెప్తా ఉన్నా. ఇన్ఫాక్ట్ ఇదే సభలో నా మొట్టమొదట బడ్జెట్ స్పీచ్లో ఇదే సభలో ఏపీ ట్రాన్స్కో ముద్రింపజేసిన పుస్తకాన్ని ఒకటి నేను చూపించి ఇదే పుస్తకంలో పేజ్ నెంబర్ కూడా ఓపెన్ చేసి మీకు అందరికీ కూడా ఇదే సభలో కూడా నేను చూపించాను ఎవరెవరి హయాంలో ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్లు ఏ మాదిరిగా ఉన్నాయి అన్న సంగతి. అధ్యక్ష 2013 అధ్యక్ష ఎన్నికలకు పోతా ఉన్నాం అందరం. చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు అధ్యక్ష, సర్కారు కరెంటు రేట్లు పెంచిందా, సర్కారుపై తిరగబడండి. మీ గజెట్ పేపర్లే సర్కారుపై తిరగబడండి. ఛార్జీలు తగ్గిస్తాను. ఇప్పటికే కిరణ్ సర్కార్ దండిగా పెంచింది, చాలా పెంచింది. సర్కారు మీద తిరగబడండి, నేను వస్తూనే ఛార్జీలు తగ్గిస్తా అన్న మాట. ఇవాళ ఎన్నికలైపోయాయి, ప్రజలతో పని తీరిపోయింది కాబట్టి ఇవాళ చెప్పిన మాటను కూడా పక్కన పెట్టేసి మళ్ళీ ఛార్జీలు పెంచడం మొదలుపెట్టారు. అధ్యక్ష ఇదే చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష తన ప్రసంగంలో మాట్లాడుతూ మేము పెంచిన ఈ కరెంటు ఛార్జీలు చాలా తక్కువ మందికి మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పుకొచ్చారు అధ్యక్ష. మేము పెంచిన రేట్లు పక్క రాష్ట్రాల కన్నా మేము చాలా తక్కువలో ఉన్నామని కూడా చెప్పుకొచ్చారు అధ్యక్ష. ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవాళ పరిస్థితి ఏమిటంటే గతంలో ప్రభుత్వాలు వ్యవసాయ కరెంటు కనెక్షన్ల మీద గతంలో ప్రభుత్వాలు వదిలేసిన ఛార్జీలను సైతం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముక్కుపిండి గత ఛార్జీలను కూడా ఆ రైతుల దగ్గర నుంచి ముక్కుపిండి వసూలు చేస్తా ఉన్నారు కరెంటు వాళ్ళు. ఇదే నేను ఇవాళ చెప్తా ఉన్నా. ఒక్క తుని నియోజకవర్గంలోనే 40 లక్షల రూపాయలు ముక్కులు పిండి రైతుల దగ్గర నుంచి వసూలు చేశారు. ఒక్క తుని నియోజకవర్గంలోనే. ఇక్కడే చెప్తా ఉన్నా నేను అధ్యక్ష. ఇదే చంద్రబాబు నాయుడు గారు అంటూ మేము వర్తింపజేసింది చాలా తక్కువ మందికి మాత్రమే వర్తిస్తుంది అని చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష, అసలు 200 యూనిట్లు అన్నది మీకు ఎప్పుడైనా తట్టిందా? ఏ పేదవాడు ఇంట్లో వెళ్ళినా కూడా 200 యూనిట్లు కనీసం అంటే కాలుస్తాడు అని. ఒకసారి 3 లైట్లుంటే కనీసం అంటే
45 యూనిట్లు అవుతాయి. 3 ట్యూబ్ లైట్లు ఉంటే, కనీసం 2 ఫ్యాన్లు ఉంటే దాదాపుగా కనీసం అంటే 55 నుంచి 60 యూనిట్లు అవుతాయి. కనీసం ఒక టీవీ ఉంటే, ఒక టీవీ ఉన్నా కనీసం 80 యూనిట్లు అవుతుంది. ఈ మాదిరిగా ఒక సెల్ ఫోన్ ఛార్జర్ ఉన్నా కూడా కనీసం 40 యూనిట్లు పైనే అవుతుంది. నేను ఒక హీటర్ గురించి మాట్లాడడం లేదు. పేదవాడు స్నానం చేసుకునేదానికి 1 గంట సేపు 2 గంటల సేపు వేడి నీళ్ళ గురించి మాట్లాడడం లేదు, హీటర్ల గురించి నేను మాట్లాడడం లేదు. బేసిక్ రిక్వైర్మెంట్ల ప్రకారం వేసుకున్నా కూడా ఏ పేదవాడిట్లో అయినా కూడా కనీసం అంటే 200 పైచిలుకు యూనిట్లు మాత్రమే కాలుతాయన్నది క్లియర్గా అర్థమవుతా ఉంటే, మీరు ఇవాళ చేస్తా ఉన్నది ఏమిటి అంటే 200 యూనిట్లు దాటితే పరిస్థితి ఏమిటంటే ₹6.70 షాక్ కొట్టే రేట్లు కొడతా ఉన్నాయి. ₹6.70 అన్నది పక్కన కర్ణాటకలో లేదు, పక్కన తమిళనాడులో లేవు, ఎక్కడా లేవు సార్ ఈ రేట్లు. ఒక మన రాష్ట్రంలోనే ఉన్నాయి ఈ రేట్లు. ఇంకా నేను పై వాటి గురించి నేను ఇంకా ముట్టుకోలేదు, సంతోషపడండి అని అంటా ఉన్నారు. పై వాటి గురించి చూస్తే ఆ 151 యూనిట్ల నుంచి 200 అంటే పై వాటిలో ఎంత తెలుసా? ₹5.63. ఆ రేట్లు కూడా ఎక్కడా లేవు, ఒక్క మన రాష్ట్రంలో తప్ప. అధ్యక్ష, ఇక్కడ ఒక్కటి చెప్పాలి అధ్యక్ష, గతంలో కిరణ్ సర్కారు, గతంలో కాంగ్రెస్ సర్కారులు వీళ్ళంతా కూడా రేట్లు పెంచారు. ఎందుకయ్యా పెంచారు, ఇంత దారుణంగా మీరు ఎందుకు పెంచారు అని అడుగుతా ఉంటే ప్రతి సందర్భంలోనూ వాళ్ళు చెప్తా వచ్చింది ఏంటి అంటే, మేమేం చేయగలుగుతాము, బయట బొగ్గు రేట్లు పెరిగిపోయాయి, ఇంటర్నేషనల్ రేట్లు పెరిగాయి కాబట్టి మేము రేట్లు మాకు పెంచక తప్పలేదు అని చెప్పే మాట వాళ్ళ దగ్గర నుంచి అప్పట్లో వినిపించేది. ఇవాళ పరిస్థితి ఏమిటంటే అధ్యక్ష, ఇది ఇవాళ ఇంటర్నేషనల్ బొగ్గు రేట్లు $102 నుంచి $60 పడిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది అధ్యక్ష. ఇంటర్నేషనల్ బొగ్గు రేట్లు $102 నుంచి $60 తగ్గిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది అధ్యక్ష. ఇది ఒక్కటే కాకుండా మన బొగ్గు ఉత్పత్తి కోల్ ఇండియా మనకు సప్లై చేస్తుంది అధ్యక్ష. చాలా మటుకు మన బొగ్గు కోల్ ఇండియా దగ్గర నుంచి వాళ్ళు సప్లై చేసిన రేట్లు ఒకసారి గమనిస్తే 2010-11లో ₹11,187 టన్ను రేటు ఉంటే 2011-12లో ₹1,441 పెరిగింది. వాళ్ళు ప్రతిసారి కాంగ్రెస్ వాళ్ళని అప్పట్లో మేము గట్టిగా దబాయించినప్పుడు, నిలదీసినప్పుడు వాళ్ళు ఎప్పుడు ఈ మాట చెప్పుకొస్తారు. కానీ ఇవాళ అధ్యక్ష 2012-13లో ₹1,466 ఉంటే 2013-14లో అది తగ్గి ₹1,462కి తగ్గింది. అంటే పెరుగుదల కాకపోగా తగ్గిన పరిస్థితి ఒకవైపున డొమెస్టిక్ కోల్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఒక పక్క కోల్ ఇండియా రేట్లేమో చూస్తే పెరుగుదల అనేది కనిపించడం లేదు, కాస్తో కూస్తో తగ్గినట్టే కనిపిస్తూ ఉంది. మరోవైపున ఇంటర్నేషనల్ బొగ్గు రేట్లు చూస్తే $102 నుంచి $60, $130 నుంచి $140 నుంచి $140-140 నుంచి $60 పడిపోయిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. మరి ఆ రకంగా పడిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నప్పుడు మరి ఏ రకంగా ఈ కరెంటు ఛార్జీలు ఎందుకు పెరగాలి అని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఎందుకంటే పెరిగిందంతా అప్పుడే పెంచేశారు, వరుసగా పెంచారు కాబట్టి అవిశ్వాస తీర్మానం పెట్టే స్థాయికి మేము పోయాం. ఒకవైపున వాళ్ళేమో ఎడాపెడా 5 ఏళ్లలో విపరీతంగా పెంచేశారు కాంగ్రెస్ వాళ్ళు పెంచిన తర్వాత ఇప్పుడు పెంచవలసిన అవసరం లేకపోయినా కూడా మీరు మళ్ళీ అదే దూరంలోనే మళ్ళీ మీరు కొనసాగిస్తూ ఉన్నారు, పెంచుకుంటూ పోతూ ఉన్నారు. ఇది ఎంతవరకు న్యాయమో అని చెప్పి అడుగుతా ఉన్నా. ఇది ఒకటే కాకుండా అధ్యక్ష 304 మెగావాట్లు కేంద్రం అదనంగా మీకు ఇస్తా ఉన్నామని చెప్పి ఇవాళ నిన్నట్లో కేంద్ర ప్రభుత్వం కూడా చెప్తా ఉంది. మరి కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఇస్తామని చెప్తా ఉన్న అదనపు 304 మెగావాట్లు కూడా మనకు ఎండాకాలం తీవ్రంగా అవసరమైన కాలంలో వాళ్ళు ఇస్తా ఉన్నారు. వాళ్ళు ఇచ్చే ఆ రేటు అతి స్వల్పమైన రేటు. మరి అటువంటి పరిస్థితిలో వాళ్ళు ఇచ్చేది ఇంకా మనకు అడిషనల్గా బోనస్గా వస్తూ ఉన్నప్పుడు మరి ఎందుకు మీరు రేటు పెంచవలసిన అవసరం ఏముంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి సర్కార్ని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా అధ్యక్ష. వీళ్ళు రేట్లు పెంచడానికి ఎటువంటి హేతుబద్ధత లేదు, వీళ్ళు రేట్లు పెంచడానికి ఎటువంటి న్యాయసమ్మతమైన అంగీకారము లేదు. వీళ్ళు కేవలం రేట్లు ఎందుకు పెంచుతా ఉన్నారు అని అంటే వీళ్ళు బయట
పీపీఎల్ చేసుకుంటా ఉన్నారు అధ్యక్ష. ఉన్న డిమాండ్ కన్నా ఎక్కువ డిమాండ్ చూపించి బయట పీపీఎల్ చేసుకుంటా ఉన్నారు. ఆ బయట వీళ్ళు చేసుకుంటున్న పీపీఎల్ 5 రూపాయల నుంచి 10 రూపాయలు ఒక పీపీఎల్ బయట చేసుకుంటా ఉన్నారు. ఆ పీపీఎల్ జస్టిఫై చేసుకునే దానికోసం ఆ పీపీఎల్ దగ్గర నుంచి పవర్ కొనుగోలు చేయకపోతే పెనాల్టీ కింద కూడా 570 కోట్ల రూపాయలు వాళ్ళకు కట్టాలని చెప్పి పెనాల్టీ క్లాసులు కూడా ఎంటర్ అవుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు మేలు చేయడం కోసం అని చెప్పి మీరు ప్రజల మీద అధిక భారం మోపుతా ఉన్నారు అన్నది క్లియర్గా అర్థమవుతా ఉన్న సన్నివేశం. ఇవన్నీ మీకు కనపడవు. ప్రజలకు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ వడ్డన విధించాలన్నదే మీ కోరిక. ఒక్కడైతే చెప్తా ఉన్న అధ్యక్ష, ఎట్టి పరిస్థితుల్లోనూ we will oppose this hike and we want this government to roll back this hike అని చెప్పి గట్టిగా నిలదీస్తూ గట్టిగా అడుగుతున్నాం అధ్యక్ష.